ఆ, ఖచ్చితంగా నేనెందుకు పంపనంటాను. అవును సక్కు, నువ్వు పొద్దున పలహారం తిన్నావా లేదా? పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో అస్సలు వెళ్ళకూడదు. మీ నాన్నగారు ప్రేమగా నీకెంతో ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం తెచ్చారు. దాన్నెవరు తాగుతారు? నాన్నగారికి చాలా దాహంగా ఉంది, కానీ వీళ్ళు బెల్లం నీళ్లు తాగకూడదంటున్నారు. అలాంటప్పుడు నేను ఎలా పాయసం తాగుతాను? యమునా, సక్కుని తీసుకెళ్ళు. దానికి కడుపు నిండా పాయసం తాగించు. ఆ తర్వాతే అది పుట్టింటికి వెళ్తుంది. ఓ సకు రామ్మ, పాయసంతో పాటు నీకు ఇంకేమన్నా కావాలా? చెప్తే వండి పెడతాను. అదా వదినా, రా సకు. వెళ్ళు వెళ్ళు, పాయసం తాగు. సకు కూర్చో బంగారం, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. పిన్ని, సకుకి పాయసం ఇవ్వండి. వాళ్ళ నాన్న తెచ్చిన పాయసం. వద్దండి, నాకొద్దు. అక్కడ మా నాన్నగారికి చాలా దాహంగా ఉంది, అయినా కూడా ఆచారం పాటించాలని ఆయన నీళ్లు తాగలేదు. నేనెలా పాయసం తాగుతాను? నాకొద్దు. వద్దంటే ఎలా కుదురుతుంది? ఇది మా అమ్మగారి ఆదేశం కదా, పాటించి తీరాలి. నాకొద్దండి. అక్కడ మా నాన్నగారి గొంతెండుకుపోతే నేనెలా సంతోషంగా తాగుతాను? అరే యమున, ఏంటిది? ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? మీ బాధ ఏంటి? ఇవ్వమంటున్నానా? త్వరగా ఇవ్వండి. ఏంటే సకు, మా అమ్మ ఏం చెప్పినా నువ్వు దానికి వ్యతిరేకంగా చేస్తావా? పొగరెక్కిందా నీకు? మాట్లాడకుండా తాగు. పుట్టింటికి వెళ్ళాలా వద్దా? అల్లరి చేస్తుంది, మొండికేస్తుంది. కాని శివప్ప మీకు నిజం చెప్పనా? సక్కు నా ఆదేశాలు పాటిస్తుంది, అన్ని పనులు చేస్తుంది. పెద్దవాళ్ళ మాట అంటే ఎంతో గౌరవం. తెలివైన పిల్ల. మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ ఉమా సఖుకి సభ్యత సంస్కారం నేర్పించారు. సంస్కారమా? ఎవడే మీ సక్కుకి ఇంటి పనులు చేయడం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. నేనే చేస్తానంటూ ఎగబడుతుంది. అంట్లు తనే తోముతుంది, బట్టలు తనే ఉతుకుతుంది, ఎండి మిరపకాయలు దంచి కారం సిద్ధం చేస్తుంది. ఏం చెప్పమంటారు? ఏంటిది? సఖు చేత వీళ్ళు అంటు తోమిస్తున్నారు, బట్టు ఉతికిస్తున్నారు, ఇంకా కారం కొట్టించారు. పాండురంగా, ఇప్పుడు ఇవిడ సఖుని పొగుడుతోందా లేక తిడుతోందా? వద్దండి, నన్ను బలవంత పెట్టకండి. నాకు పాయసం వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మాట్లాడకుండా తాగు. నీకోసం మీ అమ్మ చేసి పంపింది, తాగు. నాకు వద్దండి. యమున అక్కయ్య అస్సలు మంచిది కాదు. సక్కు వదినని చాలా ఇబ్బంది పెడుతోంది. పాయసం తాగనంటే ఎందుకు బలవంత పెడుతోంది? ఇదిగో, నన్ను విసిగించకుండా తాగు, లేదంటే ముక్కు మూసి నోట్లో పోస్తా. తాగువే. ఇంకొంచెం పోయండి. వద్దు, నాకొద్దండి. కడుపు నిండింది. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. వద్దు. నువ్వు తాగకపోతే ఈ పాయసాన్ని ఎవరు తాగుతారే? ఈ పాయసంలో కుంకుమ పువ్వు లేదు, ఎండు ద్రాక్ష లేదు, జీడిపప్పు లేదు, బాదం పప్పు కూడా లేదు. నీళ్ళ పాలు, ఇంకా సగ్గు బియ్యం. తాగు, మొత్తం నువ్వే తాగాలి. తాగవే. తాగమంటున్నాను. ముక్కు మూసి మళ్ళీ నోట్లో పోయినా తాగు. వద్దు. అరే మొండికేయకుండా తాగమ్మా, లేదంటే నిన్ను పుట్టింటికి పంపించరు.
ఇక మేము బయలుదేరుతామండి. ఇప్పుడు బయలుదేరితే చీకటి పడేలోపు చేరుకుంటాం. మీకు కూడా అస్సలు ఓర్పు లేదు. ఇలా అయితే ఎలా? సకు కూడా అచ్చం మీలాగే చేస్తుంది. పుట్టింటికి వెళ్ళడానికి రెక్కలు కట్టుకుని కూర్చుంది. నేల మీద కాలు ఆనట్లేదు, గాల్లో విహరిస్తోంది. తొందరపడకండి, వస్తుంది. సక్కు పాయసం తాగడం పూర్తవగానే వస్తుంది. కొంచెం ఓర్పుగా ఉండండి. ఒక్కడి గుర్తుంచుకోండి శివప్ప, సక్కు ఇప్పుడు మీ కూతురు కాదు, మా కోడలు. మరి తన్ని కాళ్ళి కడుపుతో ఎలా పంపిస్తాను? తర్వాత మీరే అంటారు అత్త కోడల్ని పస్తులుంచుతుందని. మాట వరుస కన్నాను. రామరా, రా సక్కు రా. పాయసం తాగావా? కడుపు నిండిందా? ముందు వద్దండి. అప్పుడు నేనన్నాను, నీకోసం మీ అమ్మ చేసి పంపింది, నువ్వు కూడా తాగకపోతే ఇంకెవరు తాగుతారు అని. వెంటనే తాగేసింది. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. ఆహా. క్షేమంగా వెళ్ళరండి. మా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మర్చిపోకండి. మా అమ్మగారు మీ సకుని ప్రేమగా చూసుకుంటారు. ఆవిడ ముద్దుల కోడలు. సక్కుబాయ్, పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఉమ్? వీలైనంత త్వరగా అత్తగారింటికి తిరిగొచ్చేయాలి. ఇప్పుడు నువ్వు నీ పుట్టింటి వాళ్ళకి బంధువ్వి, గుర్తుంచుకో. ఆ? అలాగే అత్తయ్య. 4 రోజులు ఉంచుకుని పంపిస్తామండి. మంచిది. ఆగు. పుట్టింటికి వెళ్తున్నావా? కేవలం 2 రోజులు ఉండడానికే వెళ్తున్నావు. నువ్వు జీవితాంతం గడపాల్సింది ఈ ఇంట్లోనే. ఈ విషయం గుర్తుంచుకో, అర్థమైందా? ఇదిగో సక్కు, నీ నోరుని కాస్త అదుపులో పెట్టుకో.